హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ పార్సిల్ వచ్చింది. ఏంటి పార్సిల్ అనేది చూద్దాము, ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా చూద్దాము. యాక్చువల్లీ ఇది ఏంటి అనేది అయితే సస్పెన్స్ అనమాట. ఓపెన్ చేసిన తర్వాత చూద్దాము. వచ్చేది ఓపెన్ చేద్దాము, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇందులో అయితే 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. నేనైతే ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసాను. ఇప్పుడు ఇది ఎలా చూడాలి ఏంటి అని డెమోకి అయితే మాకు ఒక వీడియో పంపించారనమాట. నేను ఇప్పుడు మీకు డీటెయిల్డ్గా చెప్తాను. సో డెమోలో మాకైతే ఏం చెప్పారు అంటే, వాళ్ళు కాల్ చేశారు డెమో ఇవ్వడానికి, బట్ మేము కాల్ లిఫ్ట్ చేయడానికి అవ్వలేదు, ఫెయిల్ అయింది. సో వాళ్ళు ఒక వీడియోని అయితే పంపించారు మనకి ఎలా వాడాలి అని. ఇందుకీ ఇది ఏంటి అనేది ఇప్పటివరకు నేను మీకు చెప్పలేదు కదా. ఇది వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇల్లు తుడుచుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇది చాలా బాగుంది రివ్యూస్ అని చెప్పి హస్బెండ్ అయితే ఇది ఆన్లైన్లో బుక్ చేశారు. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి, ఇన్స్టలేషన్ ఏంటి ఎట్లాగా అనేది మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాము. తర్వాత ఇది ఎలా క్లీన్ చేస్తుంది ఏంటి. యాక్చువల్లీ ఇది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి హస్బెండ్ 1 మంత్ నుంచి 2 మంత్స్ నుంచి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మేడ్స్ ప్రాబ్లం చాలా ఉంది. మనం చీపర్తో తుడుచుకోవాలి అని అంటే 1-2 days 1 week 1 month ఓకే, తర్వాత నుంచి మనకి కష్టంగా అనిపిస్తుంది. సో యాక్చువల్లీ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది, కానీ ఈ వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా చూసి ఎలా యూజ్ చేయాలి ఏంటి, దీని ప్రాసెస్ ఏంటి, వ్యాక్యూమ్ క్లీనర్ వైర్లెస్ది ఇల్లు ఎలా తుడుస్తుంది. యాక్చువల్గా నేనైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు డీటెయిల్గా చిన్న మైల్డ్ డస్ట్ కూడా అది రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఇది ఎలా ఫిట్ చేయాలో కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా మొత్తం చూడండి. అలాగే వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అని అంటే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి మనం దీన్ని ఫిట్ చేసేద్దాం, వచ్చేసేయండి. సో ఇదైతే చెప్పాను కదా వైర్లెస్ అని చెప్పి. సో ఇది బ్యాటరీది కదా. ఇప్పుడు మనం బ్యాటరీ ఇక్కడ ఇచ్చాడనమాట. సో దీన్ని మనం ఫస్ట్ ఈ బ్యాటరీని 4 hours ఛార్జ్ చేసుకోవాలంట. 4 hours కానీ ఛార్జ్ చేసుకుంటే మనం హై మోడ్లో 15 minutes మనం ఇల్లు మాప్ తుడుచుకోవచ్చు. లేదంటే స్లో మోడ్లో పెట్టుకున్నామంటే కొంచెం స్లోగా తుడుచుకుందామని చెప్పి ఒక 40 minutes వరకు వస్తుందంట. మనం దడదడ తుడం కాబట్టి కొంచెం అలవాటు అయ్యే వరకు కూడా
ఏం చెప్తారు 40 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఛార్జింగ్ అనమాట, 4 అవర్స్ పెట్టుకోవాలి. సో తర్వాత ఇలా ఛార్జింగ్ పెట్టుకోగానే మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ బటన్ ఉంది ఆన్ అండ్ ఆఫ్. సో ఇది బ్యాటరీ అయితే పెట్టి చూసాం కదా, ఇది మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఇప్పుడే కదా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే కనుక మన ఇది ఉంది కదా, ఇది ఎందుకు ఇచ్చాడంటే మనకి డీప్ కార్నర్స్ ఏమైనా క్లీన్ చేసుకోవాలి అని అంటే షార్ప్గా ఉంది కదా, సో దీంతో క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఇలా డైరెక్ట్గా ఫిట్ చేసుకుని మనం ఏదైనా డీప్ క్లీనింగ్ ఇలా చేయాలి, దీనిలో అంటే ఎడ్జెస్ ఏమైనా క్లీన్ చేయాలంటే దీన్ని వాడచ్చు. సో అండ్ నెక్స్ట్ ఇది ఇచ్చారు కదా, ఈ బ్రష్ లాంటిది మనం కార్పెట్స్ కానీ సోఫా కానీ ఏదైనా క్లీన్ చేయాలంటే ఇది వాడచ్చు అనమాట. నెక్స్ట్ అయితే ఇదనమాట. సో ఈ రెండు అయితే పర్పస్ ఇది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ రెండు దేనికి ఇచ్చారని, ఒకటి డీప్ కార్నర్, ఇంకొకటి సోఫా కార్పెట్ ఇలాంటి క్లీన్ చేయడానికి. సో నెక్స్ట్ అయితే ఏంటంటే మనం ఇది క్లీన్ చేయాలంటే ఎలా, యాక్చువల్లీ ఇప్పుడు చూడండి నేను ఇది ఓపెన్ చేశాను పార్ట్ని. ఇప్పుడు క్లీన్ చేయాలంటే ఇది ఉంది కదా, ఇది యాక్చువల్గా అయితే ఇది ఫిల్టర్ అనమాట. ఇది ఎవ్రీ మంత్ ఒకసారి మనం క్లీన్ చేసుకుని మామూలుగా వాటర్తో వాష్ చేసుకుని ఒక 12 అవర్స్ అయితే మాత్రం ఇది మనం డ్రై చేసుకోవాలంట. మిషన్ కూడా ఆటోమేటిక్, ఇది మొత్తం అంతా ఈ మిషన్ అంతా కూడా తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మళ్ళీ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది సెట్ చేసాం అనమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం దీన్ని వాడాలి కదా, యాక్చువల్లీ దీన్ని అంటే ఇంకా ఇది కంపల్సరీ అయితే ఇది పెట్టుకోవాలి. దీనికన్నా ముందు ఏంటి అని అంటే ఇక్కడ ఇంకో ఫిల్టర్ ఉంటుంది, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అయితే ఇది మనం ఓపెన్ చేసుకోవాలి. ఇది ఇలా ఓపెన్ చేసేసి ఇది చూస్తున్నారు కదా, ఇది ఉంది కదా, ఇది మాత్రం మనం ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకుని వాష్ ఒక 12 అవర్స్ అయితే మాత్రం ఇది మనం వాష్ చేసుకుని పక్కన ఎండబెట్టాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా పెట్టేసుకోవడమే. ఇది కంపల్సరీ అయితే ఒక 6 మంత్స్కి ఒకసారి అయితే వాష్ చేయమని చెప్పారు. సో ఇదనమాట. తర్వాత అయితే ఇది మనం ఇప్పుడు ఇల్లు మాప్ చేయడానికి స్టిక్ ఇచ్చారు కదా, ఇది ఇలా అటాచ్మెంట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇదనమాట. ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఇక్కడ హెయిర్ని ఎలా సక్ చేసుకుంటుందో. ఇంక ఇంతే అన్నట్టు. యాక్చువల్లీ వంగ అవసరం లేదు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. నాకైతే చాలా యూస్ఫుల్ ఐటమ్ అని అనిపిస్తుంది.